హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఒకసారి మీరు ఊహించుకోండి, ఒక సముద్రం కింద దాగి ఉన్న రహస్య ప్రపంచం గురించి మీరు వింటే ఎలా ఉంటుందో. ఈ రోజు మనం చూస్తున్న నార్త్ సీ ఎప్పుడో ఒకప్పుడు సముద్రం కాదు, అది కూడా ఒక పెద్ద భూమి. అక్కడ అడవులు పచ్చగా విరబూసాయి, నదులు పారాయి, జంతువులు సంచరించాయి, మనుషులు నివసించారు. కానీ ఆ ప్రపంచం ఇప్పుడు ఎక్కడుంది, ఎందుకు అదృశ్యమైంది, ఎవరు అక్కడ జీవించారు, ఏ శక్తి ఆ భూమిని మొత్తం సముద్రం కింద ముంచేసింది అని మీరు తెలుసుకోవాలనుకుంటున్నారా? అవును, మీరు వింటుంది నిజమే. అదే రహస్య భూమి ల్యాండ్. దీన్ని చాలా మంది అట్లాంటిస్ ఆఫ్ యూరప్ అని కూడా పిలుస్తారు. ఒకప్పుడు జీవంతో నిండిన ఈ భూమి నేడు నిశ్శబ్దంగా నీటి అడుగున దాగి ఉంది. ఈ రోజు నేను మిమ్మల్ని ఆ రహస్య పీఠభూమి లోకంలోకి తీసుకెళ్తాను. మనిషి జీవన చరిత్రలో మర్చిపోయిన ఒక అధ్యయనాన్ని తిరిగి తెరచి చూపిస్తాను. కాబట్టి సిద్ధంగా ఉండండి, ఎందుకంటే మీరు వినబోయే కథ కేవలం చరిత్ర కాదు, ఇది ఒక రహస్య ప్రయాణం. ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది, పూర్తిగా చూడండి. ఊహించండి, ఈ రోజు నార్త్ సీ అనే సముద్రం ఉన్న చోట 8,000 నుంచి 10,000 సంవత్సరాల క్రితం ఒక పెద్ద భూమి ఉండేది. దాన్నే ల్యాండ్ అంటారు. ఈ భూమి బ్రిటన్ దీవును అంటే ఇంగ్లాండ్ ఉన్న ప్రాంతం అన్నమాట. ఐరోపా ఖండంతో డెన్మార్క్, నెదర్లాండ్స్, జర్మనీ కలిపే ఒక భూసేతు లాంటిది. ఈ ప్రాంతం చాలా అందమైంది, ఎంతో పచ్చదనంతో కూడిన ప్రాంతం ఇది. ఇక్కడి పచ్చని అడవులు, నదులు, చిత్తడి నేలలు, సరస్సులు, జంతువులు, పక్షులు ఉండేవి. అప్పటి కాలం మనుషులు అంటే మోసోలిథిక్ కాలం నాటి వేటగాళ్లు ఇక్కడ జీవించేవారు. వాళ్ళు వేటాడుకునేవారు, చేపలు పట్టేవారు, మొక్కలు గింజలు సేకరించేవారు. సులభంగా చెప్పాలంటే ఈ రోజు నీళ్లతో నిండిన నార్త్ సీ ఒకప్పుడు ఒక పెద్ద ఊరు లాంటి భూమి. అక్కడ మనుషులు, జంతువులు సంతోషంగా జీవించి ఉండేవారు. అసలు ల్యాండ్ ఎలా ఉండేది? ఈ భూమి దాదాపు 2,60,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉండేది. అంటే ఇంగ్లాండ్ అంత పెద్దదన్నమాట. ఇప్పుడైతే ఇక్కడ పెద్ద పెద్ద చెట్లు, అడవులు, నదులు, చిన్న చిన్న సరస్సులు, చిత్తడి నేలలు ఉండేవి. జంతువుల్లో మముత్తులు అంటే పెద్ద ఏనుగు లాంటివి, రైనోసెరస్లు, జింకలు, అడవి పందులు, పక్షులు మరియు కొన్ని కీటకాలు కూడా ఉండేవి. ఇక్కడ మనుషులు ఇక్కడ చిన్న చిన్న గుండురాళ్లతో ఆయుధాలు తయారు చేసుకునేవారు. వాళ్ళు చేపలు పట్టడానికి వలలు, వేటకు ఈటెలు వాడేవారు. కొందరు మనుషులు ఇక్కడ స్థిరంగా గుడిసెల్లో ఉండేవారు. మరి కొందరు ఆహారం కోసం ఒక చోట నుండి మరో చోటకి తిరిగేవారు. సులభంగా చెప్పాలంటే ల్యాండ్ ఒక పెద్ద అడవి లాంటి ప్రాంతం. అక్కడ మనుషులు, జంతువులు, చెట్లు, నీళ్లు అన్ని ఉండేవి. ఇది ఒక సంతోషకరమైన ఊరు లాంటిదని చెప్పొచ్చు. ఇంత మంచి ప్రాంతం ల్యాండ్ ఎందుకు మునిగిపోయింది? ఆ రోజుల్లో భూమి ఐస్ ఏజ్ అంటే మంచు యుగం నుండి బయటకు వస్తుంది. అంటే భూమి వేడెక్కడం మొదలైంది. పెద్ద పెద్ద మంచు కొండలు కరిగాయి. ఈ మంచు కరిగిన నీరు సముద్రంలోకి చేరడంతో సముద్ర మట్టం ఎక్కువైంది. క్రీస్తుపూర్వం 6,500 నుంచి 6,200 సంవత్సరాల మధ్య నార్త్ సీ ప్రాంతంలో నీటి మట్టం పెరిగి ల్యాండ్ క్రమంగా నీటిలో మునిగిపోయింది. అంతేకాదు ఒక భారీ సునామీ కూడా ఈ ప్రాంతాన్ని నాశనం చేసింది. ఈ సునామీ నార్వే సమీపంలో భూకంపం వల్ల వచ్చిందని శాస్త్రవేత్తలు చెప్పారు. సునామీ రావడం మరియు నీటి మట్టం పెరుగుదల వల్ల ల్యాండ్ పూర్తిగా సముద్రం కిందకు వెళ్ళిపోయింది. సులభంగా చెప్పాలంటే భూమి వేడెక్కడం వల్ల మంచు కరిగి సముద్రం నీరు పెరిగింది. ఒక పెద్ద సునామీ కూడా వచ్చింది. ఈ రెండు కలిపి ల్యాండ్ ను నీటిలో ముంచేశాయి. ఇంతకీ ల్యాండ్ లో ఏం దొరికాయి? శాస్త్రవేత్తలు నార్త్ సీ అడుగున డైవింగ్ చేసి పరిశోధన చేసి పీఠభూమి ఆనవాళ్లను కనుగొన్నారు. అక్కడి రాతి ఆయుధాలు అంటే ఈటెలు, కత్తులు, జంతువుల ఎముకలు, మామూత్, రైనోసార్ లాంటి జంతువుల ఎముకలు, చెక్కిన చెట్లు, మట్టిలో సేంద్రియ పదార్థాలు దొరికాయి. చేపలు పట్టే వలలు, వేట సాధనాలు కూడా లభించాయి. ఇవి అప్పటి మనుషులు ఎలా జీవించారో చెప్పాయి. కొన్ని చోట్ల మానవులు గుడిసెలు కట్టుకున్న ఆనవాళ్లు కూడా కనిపించాయి. ఈ ఆధారాలు ల్యాండ్ లో ఒక సంతోషకరమైన జీవన వైవిధ్యం నిండిన ప్రపంచం ఉండేదని నిరూపిస్తున్నాయి. సులభంగా చెప్పాలంటే సముద్రం అడుగున పాత రాతి ఆయుధాలు, జంతువుల ఎముకలు, చెట్లు, వలలు దొరికాయి. ఇవి అప్పటి మనుషులు ఎలా బతికారో చెప్పాయి. అసలు ల్యాండ్ ఇప్పుడు ఎక్కడుంది? ఈ రోజు ల్యాండ్ పూర్తిగా నార్త్ సీ అడుగునుంది. ఇది బ్రిటన్, నెదర్లాండ్స్, డెన్మార్క్ మధ్య సముద్ర ప్రాంతంలో ఉంది. కొన్ని చోట్ల ఈ భూమి నీటి ఉపరితలానికి దగ్గరగా ఉంది. దీన్ని డాగర్ బ్యాంక్ అని పిలుస్తారు. ఇది చేపలు పట్టడానికి చాలా ఫేమస్. ల్యాండ్ మనకు 8,000 సంవత్సరాల క్రితం యూరోప్ లో మనుషులు ఎలా జీవించేవారో వాళ్ళ జీవన విధానం గురించి చెప్తుంది. ఈ ప్రాంతం మునిగిపోవడం వల్ల సముద్ర మట్టాలు ఎలా పెరుగుతాయో, వాతావరణ మార్పులు భూమిని ఎలా ప్రభావితం చేస్తాయో అర్థమవుతుంది. ఈ రోజు వాతావరణ మార్పుల వల్ల సముద్ర మట్టాలు పెరుగుతున్నాయి. ల్యాండ్ కథ కూడా మన భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాల గురించి హెచ్చరిస్తుంది. ఈ భూమి మునిగిపోయిన తర్వాత అక్కడ మనుషులు బ్రిటన్, ఐరోపా ఖండాల్లోని ఇతర ప్రాంతాలకు వలస వెళ్లారని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. సులభంగా చెప్పాలంటే ల్యాండ్ మనకు పాతకాల జీవితం గురించి చెప్తుంది. సముద్రం ఎలా పెరుగుతుందో, భవిష్యత్తులో ఏం జరగచ్చో కూడా గుర్తు చేస్తుంది. ఇంతకీ ల్యాండ్ ఎలా బయటపడింది? 20వ శతాబ్దంలో చేపలు పట్టే ఓడలు, సముద్ర శాస్త్రవేత్తలు నార్త్ సీ అడుగున ఎముకలు, ఆయుధాలు కనుగొన్నారు. అప్పుడు ఈ పీఠభూమి గురించి తెలిసింది. ఈ ప్రాంతంలో పెద్ద పెద్ద జంతువులు తిరిగేవి. వాటి ఎముకలు ఇప్పటికీ సముద్ర అడుగున దొరికాయి. టొరిగ్గా స్లేడ్ అనే సునామీ భూమిని నాశనం
పరిశీలన చేసినప్పుడు దాదాపు 30 అడుగుల ఎత్తు అలలు వచ్చాయని అంచనా. చేపలు పట్టేవాళ్ళు, శాస్త్రవేత్తలు సముద్రం అడుగున పాత వస్తువులు కనుగొన్నారు. ఇంకా చాలా రహస్యాలు బయటికి రావాల్సింది. ఇప్పుడు డాగర్ ల్యాండ్ పూర్తిగా నీటి కింద ఉంది. కొన్ని చోట్ల ఈ భూమి నీటి ఉపరితలానికి దగ్గరగా ఉంటుంది. అక్కడ చేపలు పట్టడం సులభం. ఈ ప్రాంతం నార్త్ సీలో డాగర్ బ్యాంక్ అనే భాగంలో ఉంది. ఇది చేపల వేటకు ప్రసిద్ధం. శాస్త్రవేత్తలు సోనార్, డైవింగ్, ఇతర టెక్నాలజీలతో ఈ ప్రాంతాన్ని అధ్యయనం చేస్తున్నారు. సులభంగా చెప్పాలంటే డాగర్ ల్యాండ్ ఇప్పుడు సముద్రం కింద దాగి ఉంది. కొన్ని చోట్ల నీరు లోతుగా తక్కువగా ఉంటుంది. అక్కడ చేపలు ఎక్కువగా దొరుకుతాయి. ఈ పీఠభూమి మనకు అప్పటి మనుషులు ఎలా జీవించారో, వాళ్ళ సంస్కృతి, ఆహారం, ఆయుధాల గురించి చెప్తుంది. సముద్ర మట్టం పెరగడం వల్ల ఒక పెద్ద భూమి మునిగిపోయింది. ఇది ప్రకృతి ఎంత శక్తివంతమో చూపిస్తుంది. ఈ రోజు గ్లోబల్ వార్మింగ్ వల్ల సముద్ర మట్టాలు మళ్లీ పెరుగుతున్నాయి. డాగర్ ల్యాండ్ కథ భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు జరగవచ్చని గుర్తు చేస్తుంది. సులభంగా చెప్పాలంటే డాగర్ ల్యాండ్ మనకు పాత కథలు చెప్తుంది. ప్రకృతి శక్తిని గుర్తు చేస్తుంది. భవిష్యత్తులో జాగ్రత్తగా ఉండమని హెచ్చరిస్తుంది. ఫ్రెండ్స్, నార్త్ సీ కింద దాగి ఉన్న డాగర్ ల్యాండ్ కథ నిజంగానే ఆశ్చర్యం కదా. ఒకప్పుడు అడవులు, నదులు, జంతువులు, మనుషులు ఉన్న ఆ భూమి నేడు సముద్రం కింద చీకట్లో నిశ్శబ్దంగా పడి ఉంది. శాస్త్రవేత్తలు చెప్తున్న ప్రకారం అక్కడ ఇంకా వందల రహస్యాలు దాగి ఉన్నాయంటారు. ఎవరెక్కడ జీవించారు, వాళ్ళ నాగరికత ఎలా ఉండేది, వాళ్ళ సంస్కృతి, ఆలోచనలు ఏమయ్యాయి, ఇవన్నీ ఇంకా సమాధానం లేని ప్రశ్నలు అని చెప్పొచ్చు. ఇది మనకు ఒక నిజాన్ని గుర్తు చేస్తుంది. మనం ప్రకృతి ముందు ఎంత బలహీనమో. నేడు సముద్రం ఒక చిన్న అలతోనే భూమిని మింగేస్తుంది. రేపు మనం నివసిస్తున్న ప్రదేశమే సముద్రంలో కలిసిపోతే ఎవ్వరికీ కూడా తెలియదు. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక కొత్త ఇంట్రెస్టింగ్ టాపిక్ తో మీ ముందుకు వస్తాను.